పాస్టర్ అత్యాచారం, నన్పై 13 సార్లు బిషప్ రేప్, మోగబాలికపై పాస్టర్ అఘాయిత్యం, వివాహితపై 5 ఫాదర్ల అత్యాచారం, అత్యాచార యత్నం కేసులో నిందితుడి అరెస్ట్, దళిత బాలికపై పాస్టర్ అత్యాచారం, చర్చి ఫాదర్ నంటూ వచ్చి గొలుసులతో పరారీ, 30 మందిపై పాస్టర్ అత్యాచారం, ఓ యువతి హత్య, నగ్న ప్రార్థనల పేరుతో యువతను లోబరుచుకుంటున్న పాస్టరు, ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఎప్పుడైనా తీరిగ్గా ఉన్నప్పుడు చదువుకో పాస్టరు. తప్పులు చేసేవాళ్ళు ఎక్కడైనా ఉంటారండి, దానికి మతానికి ముడిపెడితే ఎలా? ఎక్స్పెక్ట్ చేసా నువ్వు ఈ స్టాక్ డైలాగ్ చెప్తావని. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, వీళ్ళందరూ హిందువులుగా ఉన్నప్పుడు బాగానే ఉన్నారు, మీ మతంలోకి మత మార్పిడి మనసు మార్పిడి అయ్యాకే మోసాలు చేశారు, దొంగతనాలు చేశారు, రేపిస్టులు అయ్యారు, హత్యలు కూడా చేశారు.